మా జిల్లా అధ్యక్షులు వరసిద్ధి రెడ్డి గారికి, రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్ గౌడకి, శ్రీదేవి గారికి, మన ఈరోజే నిన్ననే జాయిన్ అయిన రామరాజు గారికి, భూపారెడ్డి గారికి, సాయి గారికి, విజయ భాస్కర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున సాంబయ్య గారికి, మన సెక్రటరీ లింగస్వామి గారికి, అందరికి ఎంపీటీసీ గారికి, అట్లనే నాయకులకి, ఇక్కడికి ఇచ్చేసిన సోదర సోదరిమణులందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ప్రపంచం ఎట్లా ఉంటా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు బీజేపీయే బలీయమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు 17 పార్లమెంటు చూడండి. 17కు 17లో పోటీ బీజేపీయా ఇంకో పార్టీయా? కొన్నింట్లో టీఆర్ఎస్ కావచ్చు, కొన్నింట్లో కాంగ్రెస్ కావచ్చు, కొన్నింట్లో ఎంఐఎం కావచ్చు. ఏదున్నా 17లో పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది. అంటే బీజేపీ ఎంత బలమైపోతా ఉంది రోజు రోజుకి అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు, దేశానికి సేవ చేయాలనేటోళ్ళు, రామరాజు లాంటి వాళ్ళు, దాంతోపాటు మొన్ననే నాగార్జున సాగర్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన రమణ ముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయినారు. అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ గదిలో వచ్చింది హైదరాబాద్కి. అందరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తా ఉన్నారు, గత 10 ఏళ్ల అభివృద్ధి చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనక కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనబడతా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహవంతులైన నేతలు వస్తా ఉన్నారు, యువ నేతలు వస్తా ఉన్నారు, ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తా ఉన్నారు. దేశానికి సేవ చేయాలా, పోటీ పడాలంటే కుటుంబాలే కాదు, వారసత్వాలు కాదు, అట్టడుగు స్థాయి ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మేమంతా నాయకులు ఎదగాల, అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్పి ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఆకర్షితులు అవుతా ఉన్నారు. మనం చూసినాం 4 నెలలైంది కాంగ్రెస్ గెలిచి, అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, మాకు ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ, అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా? దేనికైనా స్పందించే తీరుందా? సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు, రైతుల కష్టాలు చూసినా స్పందించడం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఒకదాంట్లో స్పందిస్తా ఉన్నారు. హుజూర్నగర్ కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది, నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు, పని మాత్రం చేసేది లేదు. అసలు ఒక్క ప్రాజెక్టు 4 నెలల దేనికి హెలికాప్టర్ వేసుకుని వచ్చాడో చెప్పాలి. ఒకరోజు మా దగ్గర హుజూర్నగర్లో హాస్పిటల్లో రివ్యూ చేయడానికి హుజూర్నగర్కి హెలికాప్టర్, దాంట్లో ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో మంత్రి ఎవరు, 4 మంత్రులు వచ్చిర్రు. హాస్పిటల్ రివ్యూ చేసి హుజూర్నగర్ నుంచి కోదాడు నుంచి హైదరాబాద్. దేనికి వచ్చిర్రంటే ఏం లేదు సార్, కాఫీ తాగి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే ఈ రకం ఉంది పరిపాలన. ఎంతసేపు షో చేసుకోవాలా? 10 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాం, ఇక హెలికాప్టర్లో తిరిగే సోకు కావాలి. అప్పుడు కేసీఆర్ తిరిగిండు, ఇప్పుడు మేము తిరగాల తప్ప అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, రాష్ట్రంలో ఏమి నడుస్తుంది? ఇక మరి వారం నుంచి ముఖ్యమంత్రి గారు చూస్తే అయితే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సి వస్తుంది, రోజుకు ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వస్తుంది. చివరికి కొడంగల్లో పోయి పత్రికా మీటింగ్ పెడితే ఏం పెట్టిండు? నన్ను వెనక నుంచి కూలడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎప్పుడు కూలుస్తారో ఏం పాడని భయపడతా ఉన్నారు. 4 నెలలు కాలే ఇప్పటికి. 4 నెలలనే కూల్చుడేంది, తేల్చుడేంది, అసలు ఈ అధికారాలు ఏంది? అంటే మీరు ఎంతసేపటికి అధికారాలు కాపాడుకోవటమేనా, లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసేది ఉందా? ఇంతవరకు అసలు ఏమన్నా అంటే అప్పులున్నాయి అంటాడు. కానీ మీరు అప్పులు ఉంటాయని మీకు తెలుసా తెలియదా? ఒక రాష్ట్రం అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గిన పరిపాలన అంటే మీరు చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత, ఎందుకంటే ప్రతి సంవత్సరం క్లియర్గా కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అప్పులు ఆస్తుల చిట్టాలు మీకు ఇస్తూనే ఉంటాయి, ఖర్చులు ఎంత ఉంటాయి. మీ కింద ఒక పార్టీ అన్నాక మీరు హామీలు ఇచ్చే ముందు ఇది చేసే హామీలా చేయని హామీలా ఉంటాయి. కానీ జనాలను పిచ్చోళ్ళని చేసి అబద్ధాలు చెప్పి 6 హామీలని దాని కింద ఒక 400 హామీలు బై అని పెట్టి, అంటే ఒక రకంగా మోసం. ఈ మోసాన్ని ఇట్లనే కంటిన్యూ చేయడానికి మళ్ళీ 1,25 లక్షల అప్లికేషన్. అంటే జనాలకి చెప్పాలా, మీరు రేపు ఓటు వేయకపోతే ఇక మేము ఇయ్యం. కానీ
ఒకటి చెప్తా ఉన్న ప్రజలకి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడియకపోతే, ఒక్క సీటు కూడా రానియకుండా ఓడియకపోతే ఒక్క పథకం రాదు మీకు. ఎందుకంటే ఒక్కసారి ఓడిస్తేనే సురుకు తగులుతారు, అట్లయితేనే భయపడతారు. రేపెట్టి పరిస్థితుల్లో మళ్ళీ మన పథకాలు అమలు చేయడానికి బీజేపీ తరఫున వాళ్ళని నిలదీసడానికి అలా యువత సిద్ధంగా ఉంది. ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు ఫోన్ చేసి, అన్న మంచి పని చేసిండ్రు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో 400 అంటే 400 గెలవబోతా ఉంది, దాంట్లో నల్లగొండ ఉండబోతా ఉందని డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్దోళ్ళు, ఎప్పుడు రాజకీయాలను చూడనోళ్ళు కూడా ఈరోజు మనం ఉండకపోతే మోడీ గారికి పెద్ద మెజార్టీ రావాలా, దేశంలో మార్పులు జరగాలంటే మోడీ గారికి పెద్ద మెజార్టీ అయితే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఆశపడతా ఉన్నారు. దానికి తగ్గట్టే ఈ రోజు యువత, మహిళ ప్రతి ఒక్కరు కథం తొక్కుతా ఉన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, దేశానికి, దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఎన్నిక. ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేసే ఎన్నిక. ప్రతి దేశం ఈ రోజు మోడీ వైపు చూస్తా ఉంది, భారతదేశం వైపు చూస్తా ఉంది. ఎందుకంటే యువ భారతం మంది ప్రతి ఒక్కటి, ఇంకా కూడా మనం మోడీ గారి ఆలోచనలు, మనం ఇంత అభివృద్ధి చేసిన ఇండస్ట్రియలైజేషన్ చేయకపోతే, మన దగ్గర వస్తువులు తయారు కాకపోతే ఇంకా మనం శక్తిగా ఎదగలేము. దానికోసమనే ఈరోజు విశ్వకర్మ యోజనలు పెట్టినా, ముద్రా లోన్లు పెట్టినా, ఎన్ని రకాలు పెట్టినా, ఎందుకంటే మనీని ఫ్లో చేయాలా, మన యువతని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేయాలని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్న చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, వారసత్వ రాజకీయాలు పట్టించి అధికారంలో వచ్చి అలా 200 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి కేవలం ప్రకటించి, మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరి ముందు పోవాలన్నా, ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు, 17 స్థానాలు బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రకటించిరో హామీలు మరి ప్రజలకు అందియాలన్నా కూడా బీజేపీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని గతంలో దోసుకొని పోయిండు. మరి ఒక ముఖ్యమంత్రినే స్వయంగా మేము లెక్క బిందెలు ఉన్నాయనుకున్నాము, మాకు ఏ బిందెలు దొరకలేదని చెప్పేసి ఇవాళ వాళ్ళకి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే మొత్తం కాలం లేక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, వర్షాలు లేకుండా మంచినీటి సమస్య, అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు టైంపాస్ క్రికెట్ చూస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక నియంతలాగా అక్కడ కేసీఆర్ ఎట్లా చేసిండో ఈడ గట్టనే చేసిండు. ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఓ నియంతలాగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక అభివృద్ధి పేరుతో దోసుకొని తింటే, ఇప్పుడున్నటువంటి ఇక్కడ నేను ముఖ్యమంత్రి తర్వాత నేనని చెప్పుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి గెలిచి ఇప్పుడు దాదాపు 200 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. ఏ ఉన్న గాలు హెలికాప్టర్లలో తిరగడం మాత్రమే మరి ఆయన పనిగా పెట్టుకున్నాడు, మేము పెద్ద స్థాయి అని. కానీ నల్గొండ ప్రజలు ఆ రోజు మరి వెంకరెడ్డికి ఓట్లు వేసిరంటే సేవ చేస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి నమ్మేసిరు. ఇలా పరిస్థితి లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాయన, ఎవరైనా ఉంటే అక్కడ లోకల్లో చేసుకోమని చెప్పేసి, ఎవరిని కలవాలి, ఎవరితో ఆ సమస్య పరిష్కారం అవుతుందో అర్థం కాని పరిస్థితి నల్గొండ ప్రజలకు ఉన్నది. మరి మీడియా ద్వారా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను, నేను మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన, అయినప్పటికీ ఇక్కడ దాదాపు 27,100 ఓట్ల నాకు వేసి మరి ప్రజలు ఆశీర్వదించారు. మరి మీ అందరూ కూడా తెలుసు, గత 2 సంవత్సరాలుగా ఈ నల్గొండ నియోజకవర్గంలో అల్పెరగని సేవా కార్యక్రమాలు చేసిన నేను. మరి అది గుర్తించి ప్రజలు అవకాశం కల్పిద్దామంటే కొన్ని కుట్రలో భాగంగా గుర్తు రాకుండా గుర్తును కూడా 10వ నెంబర్కి వేసి కనపడకుండా చేసిన సందర్భంలో మరి అప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలే, ప్రత్యామ్నాయాన్ని చేస్తాడని కోమటిరెడ్డి చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకాలు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అందాలంటే నాకు ఈ భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ పార్టీ ద్వారా
ఈ జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర కార్యదర్శి కానీ, అదేవిధంగా సీనియర్లు ఉన్నటువంటి లోకల్ నరసింహారెడ్డి గాని, గోలి మనోహర్ రెడ్డి గాని, మున్సిపల్ ప్రో లీడర్ బండారు ప్రసాద్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లని పార్టీ క్యాడర్తో అందరితోని సమిష్టి నిర్ణయంతో ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ తట్టినట్టయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఇంతసేపు ఉన్న డివైడ్ చేసి విభజించి పరిపాలించిన ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇప్పుడు కలిసికట్టుగా మరి భారతీయ జనతా పార్టీ వచ్చేది కేంద్రంలో మరి అధికారంలోకి రాబోతుంది. అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి మరి ఖచ్చితంగా ఘంటాపరంగా తెలియజేస్తున్నా. అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో, నల్గొండలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే, కేంద్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అంతాయి అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ మరి ఏదైతే పార్లమెంటు అభ్యర్థి మరి శానంపూడి సైదిరెడ్డి గారు అన్నగారు గెలుపు కోసం మేమందరం కూడా మరి ఆయన 7 నియోజకవర్గాలు మరి ఎప్పుడు అందుబాటులో ఉన్నా లేకున్నా మేము అభ్యర్థి అనుకొని స్వతహాగా మేము నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గడపని, ప్రతి ఓటర్ని కలిసి ఆయన గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నల్గొండ మరి ఓటర్లందరూ కూడా మేధావులు, మరి అన్ని వర్గాల ప్రజలు, యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి అవినీతి లేని పరిపాలన జరగాలంటే మరి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఈ రోజు మరి నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి చేతుల మీదుగా జాయిన్ అయిన తర్వాత ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయానికి నన్ను సాగరంగా స్వాగతం పలికి ఆహ్వానించినటువంటి జిల్లా నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను పార్టీ నియమ నిబంధనల ప్రకారం, పార్టీ ఆదేశాల ప్రకారం నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బీజేపీ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసమే మరి ఈరోజు మరి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ నల్గొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. ఇలా పొనుగోడు చూసినా, దోమలపల్లి చూసినా, అన్నారెడ్డిగూడెం చూసినా, ఈ తిప్పతిలో చూసినా ఎక్కడ కూడా శిథిల వ్యవస్థకు వచ్చింది. బెనిఫిషియర్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఆనాడు ఈయన చెప్పిండు వెంకరెడ్డి రాగానే తెల్లారే ఇస్తానంటే ఇప్పటికి 200 రోజులు కనీసం బెనిఫిషియర్స్ కి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత గృహ ప్రవేశాల కార్యక్రమం చేసి లబ్ధిదారులందరికీ న్యాయంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏదైతే కట్టించారో అవన్నీ అందించే బాధ్యత తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ అండగా ఉండి మరి బెనిఫిషియర్స్ కానీ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.